యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ఈ కారణంగా ప్రాంతీయ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏదైతే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడ్డటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది, అతి దగ్గర రాష్ట్ర రాజధానికి ఉన్న నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం. ఆనాడు కానీ ఇప్పుడు వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా అతి దగ్గర ఉన్న నియోజకవర్గం మునుగోడు. దగ్గర ఉన్నదనే పేరుతో పాటు అభివృద్ధిలో పూర్తిగా ఆమడ దూరంలో ఉన్నది. మళ్ళీ దీని అంతటి కారణం ఈ యొక్క నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుల నిర్లక్ష్యమే తప్ప ప్రజలది కాదు. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఫ్లోరిన్ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం మునుగోడు. ఈ యొక్క ఫ్లోరిన్ పోవడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు ప్రజలు, రాజకీయ పార్టీలు చేశారు. ఏదైతే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడ్డటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది, అతి దగ్గర రాష్ట్ర రాజధానికి ఉన్న నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం. ఆనాడు కానీ ఇప్పుడు వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా అతి దగ్గర ఉన్న నియోజకవర్గం మునుగోడు. దగ్గర ఉన్నదనే పేరుతో పాటు అభివృద్ధిలో పూర్తిగా ఆమడ దూరంలో ఉన్నది. మళ్ళీ దీని అంతటి కారణం ఈ యొక్క నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుల నిర్లక్ష్యమే తప్ప ప్రజలది కాదు. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఫ్లోరిన్ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం మునుగోడు. ఈ యొక్క ఫ్లోరిన్ పోవడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు ప్రజలు, రాజకీయ పార్టీలు చేశారు.